హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్కైనిట్ నేచర్. నేను వీణా సురేఖ. హెయిర్ ఫాల్ ఈ మధ్య అందరికీ ఎక్కువైపోతుంది కదా. ఈ పొల్యూషన్ కానివ్వండి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల ఈ మధ్య ఎవరిని కదిలించినా సరే హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుందని చెప్తున్నారు. ఇలాంటి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ జుట్టు ఒత్తుగా చేసి డాండ్రఫ్ లాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేయగలిగే ఆనియన్ హెయిర్ ఆయిల్ని ఇప్పుడు తయారు చేద్దాము. దీనికోసం ముందుగా నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా ఎండు కొబ్బరితో గానుగ పట్టించిన నూనె అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నేను వాడుతూ ఉన్నాను. బయట కూడా చాలా బ్రాండ్స్లో మనకి కొబ్బరి నూనె అది దొరుకుతుంది, కానీ ఇలా గానుగ పట్టించిన నూనె దొరికితే మాత్రం అదే వాడండి. తప్పనప్పుడు బయట కొనుక్కున్నది తీసుకోండి. మనకి దొరికితే మాత్రం గానుగ పట్టించిందే తీసుకోండి. బయట ఆయిల్ ఎక్కువగా ఫిల్టర్ అయ్యి వస్తాయి కదండి. హెయిర్ ఆయిల్ మాత్రం ఫిల్టర్ చేయకుండా వాడుకోవడమే హెయిర్కి చాలా మంచిది. సో నేను ఇప్పుడు ఒక కప్పు ఈ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ అంటేనే మనకి కొబ్బరి నూనె అని చెప్తాం కదా. మనకి ఆంధ్ర సైడ్ కానీ, తెలంగాణలో కానీ, లేకపోతే టోటల్ ఇండియాలో కానీ మనకి హెయిర్ ఆయిల్ అంటే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నూనె అనమాట. ఇది డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా తిరిగి బాగు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి డాండ్రఫ్ రాకుండా చూస్తూ జుట్టుకి మంచి బలం ఇస్తుంది అనమాట. సో దీన్ని నేను ఏ కడాయిలో అయితే నేను హెయిర్ ఆయిల్ తయారు చేయాలి అనుకుంటున్నానో దానిలో వేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులోకి ఆముదం వేస్తున్నానండి నేను. ఈ ఆముదం జుట్టుకి తేమనిచ్చి కండిషన్ చేస్తుంది అనమాట. డ్రైగా చింపిరి జుట్టులాగా ఎండిపోయినట్టున్న జుట్టు అయినా సరే కొద్ది రోజులు క్యాస్టర్ ఆయిల్ వాడడం వల్ల తేరుకుని మంచిగా మెరుస్తూ ఉంటుంది. సో హెయిర్ ఆయిలీగా ఉండే వాళ్ళైతే తలస్నానానికి ముందు అప్లై చేసుకుని ఒక అరగంట ఉండి తలస్నానం చేస్తే బాగుంటుంది. ఇదైతే సుమారుగా నేను 3 టేబుల్ స్పూన్లంతా తీసుకుంటున్నానండి. గమనిస్తే ఇది చాలా థిక్గా జిడ్డుగా ఉంటుంది అనమాట. తలకి పెట్టుకున్నప్పుడు కూడా హెవీగా ఉంటుంది. చాలా మందికి ఆముదం తలకి యూజ్ చేస్తారన్న విషయం కూడా తెలియదు. దీనికి ఉండే ఈ థిక్నెస్, ఈ లక్షణమే జుట్టుకు మంచి చేస్తుంది అనమాట. ఆముదం కూడా జుట్టుకి చాలా మంచిదండి. అందులోనూ జుట్టు పెరగడానికి హెల్ప్ చేసే ఆయిల్స్లో దీనికి మించిందైతే లేదు. నేను వాడే ప్రతి హెయిర్ ఆయిల్లో ఆముదాన్ని ఖచ్చితంగా కలపడానికి ట్రై చేస్తాను. సో ఈ 2 ఆయిల్స్ని ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను. ఇందాక ఏ కడాయిలో అయితే కొబ్బరి నూనె వేసానో అందులోనే ఇప్పుడు ఆముదం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఆయిల్కి అయితే ఇలా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ తీసుకుంటే సరిగ్గా సరిపోతుందండి. మీకు గనక ఈ ఉల్లిపాయలు కొంచెం రెడ్ కలర్లో ఉండి డార్క్గా ఘాటుగా ఉండే చిన్న సైజు ఉల్లిపాయలు దొరికితే మాత్రం అవే తీసుకోండి. లేకపోతే ఇలా పెద్దవైనా పర్వాలేదు. చిన్నగా ఉండే ఉల్లిపాయలు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. ఈ ఉల్లిపాయల్లో ఉండే సల్ఫరు జుట్టుకి గట్టిదనం ఇచ్చి జుట్టు ఊడిపోకుండా చూస్తుంది. అలాగే డాండ్రఫ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇక వెల్లుల్లి సంగతి మనందరికీ తెలిసిందే. ఇది జుట్టులో ఉండే ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి పెరగకుండా చూసి జుట్టుని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. డాండ్రఫ్కి కూడా ఇది చాలా మంచిది. బట్ డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు స్కిన్ మండినట్టు అనిపిస్తుంది కదా, స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా. కాబట్టి ఇలా హెయిర్ ఆయిల్స్లో కానీ డైల్యూటెడ్ ఫామ్లో దాని పవర్ తగ్గించి మనం వాడుకోవచ్చు. ఈ తెల్లగడ్డలను అయితే ఏమీ పొట్టు తీయాల్సిన పని లేదండి. ఎలా ఉన్నాయో అలాగే రెమ్మలు తీసి వేస్తున్నాను అనమాట. చూసారుగా మన ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయ్యింది. దీన్ని ఇందాక ఆయిల్స్ వేసిన కడాయి ఉంది కదా, అందులో వేసేసి కొంచెం ఈ ఆయిల్తో కలిపి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా కాగనివ్వండి. వీటిని ఇలా గ్రైండ్ చేసి తీసుకోవడమే బెటర్ అండి. కట్ చేసి తీసుకున్నాం అనుకోండి, చుట్టూ ఉన్న ఉల్లిపాయ వేగుతుంది కానీ మధ్యలో ఉండే ముక్క అలాగే ఉంటుంది. దానిలో ఉండే మాయిశ్చర్ పోకపోవడం వల్ల ఆయిల్ త్వరగా పాడైపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకుంటే పూర్తిగా వేయించుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని నెమ్మదిగా కాగనివ్వండి. ఇలా నురుగు ఎక్కువగా వస్తుంది అనుకోండి, అందులో మాయిశ్చర్ ఇంకా అయిపోలేదని అర్థం. ఈ ఉల్లిపాయ గుజ్జంతా కూడా పూర్తిగా బ్రౌన్ అయిపోయే వరకు ఇలా తిప్పుతూ అడుగంటకుండా ఈ ఆయిల్ని కాచుకోవాలి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్గా అయిపోయిందండి, కానీ ఇంకా నొరగొస్తుంది. అంటే మనం దీన్ని ఇంకా కొద్దిసేపు కాగబెట్టాలన్నమాట, మాయిశ్చర్ పోయేదాకా. చూడండి, ఉల్లిపాయలు నల్లగా కొద్దిగా మాడినట్టు అయ్యి నొరగ తగ్గింది. ఈ స్టేజ్లో మనం ఆయిల్ని తీసుకోవచ్చు. అంటే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ నుంచి బ్లాక్ కన్వర్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు దింపేసి వడకడుతున్నాను నేను. చూడండి, ఆయిల్ మంచి స్మెల్తో లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇలా ఉంటే ఇది పర్ఫెక్ట్గా అయినట్టేక. మనం తీసుకున్న ఆయిల్కి ఉల్లిపాయలు సరిగ్గా సరిపోతాయండి. తప్పకుండా వెల్లుల్లి కూడా ఇందులో వేయాలి. వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జుట్టు కూడా షైన్ అవుతుంది అనమాట దీన్ని వాడుకోవడం వల్ల. ఈ ఆయిల్ని అయితే హెయిర్ కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట ఉండి తలస్నానం చేస్తే హెయిర్ చాలా బాగుంటుందండి. వారంలో కనీసం 3 సార్లైనా తలకి ఆయిల్ పట్టించడం అలవాటు చేసుకోవాలి. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ అయితే కనుక నెమ్మదిగా క్యూర్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఒక్క అప్లికేషన్లోనే రిజల్ట్ కనపడాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. 3 to 4 వీక్స్ పాటు దీన్ని అప్లై చేస్తూ అబ్జర్వ్ చేసుకోండి, డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇదైతే చూడండి, ఇప్పుడు ఇలా వేడి మీద పల్చగా కనపడుతుంది కానీ ఆరిపోయిన తర్వాత చాలా చిక్కగా వస్తుంది. మనం ఆముదం కూడా వేసాం కాబట్టి
తప్పకుండా ఎఫెక్ట్ చూపించే ఆయిల్ అండి ఇది. హెయిర్ ఫాల్ అవుతూ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా దీన్ని వేడి చేసుకుని అప్లై చేస్తే ఇంకా మంచిది. నేనైతే ఇలాంటి అరోమా డిఫ్యూజర్ని హెయిర్ ఆయిల్ వేడి చేసుకోవడానికి వాడేస్తూ ఉంటాను. కింద ఒక క్యాండిల్ పెట్టేస్తే ఆయిల్ వేడెక్కుతుంది. అవసరమైనంత వేడెక్కిన తర్వాత క్యాండిల్ ఆఫ్ చేసేసి హెయిర్ మీద కాటన్తో అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.